కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన కాలనీలో కనీస వస్తువులు లేవంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాంకిడి మండలం లక్ష్మీపూర్ నుంచి సరివేపల్లికి వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో గిరిజనులు అవస్థపడుతున్నట్టు తెలిపారు. అత్యవసర వేళల్లో అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదన్నారు. వర్షాకాలంలో అయితే మరింత దారుణంగా మారుతోందని గ్రామస్తులు వాపోతున్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు దూరంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులకు ఎన్నిసార్లు వినతులు సమర్పించినా ఫలితం లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాంకిడి మండలం లక్ష్మీపూరు నుంచి సరికెపల్లి వెళ్ళేటువంటి దారి చాలా బురదమయంతో చాలా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి ఉన్నది. కనీసం అంబులెన్స్ వెళ్ళిన పరిస్థితి కూడా అక్కడ కనబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఆ రోడ్డు వేయాలంటే గింట ప్రభుత్వాలు, అధికారులు ఈ రోడ్డు కోసము బడ్జెట్ ప్రత్యేకంగా కేటాయించి రిలీజ్ చేసి రోడ్డుని నియమించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా భావిస్తున్నాం. ఎందుకంటే గింట అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలు మా ఈ సిటీకి రావాలంటే గింట చాలా తాట్లు పడుతున్న పరిస్థితి ఉన్నది. అందుకని చెప్పేసి అధికారులు వెంటనే స్పందించి లక్ష్మీపూర్ నుంచి వెళ్ళి సరకెపల్లి వరకు రోడ్డు మంజూరు చేయాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర యువన సమైక్య డివైఎఫ్ఐగా కోరుతా ఉన్నాం.